ప్రభు పని కొరకు నువ్వు సిద్ధపడినట్లయితే ప్రభు నువ్వు తప్పకుండా వాడు. నువ్వు సిద్ధపడాలి. సంఘం ఈరోజు ఎలా ఉండాలి అంటే దేవుని పనిని విస్తరింప చేయడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని పని విస్తరించడం ఎందుకంటే నీలాగా అనేకులు ఏం తప్పించుకోవాలా, ఏం తప్పించుకోవాలా? నీకు అర్థమైంది శిక్ష నుంచి ఎట్లా తప్పించుకోవాలో నీకు అర్థమైంది. అందుకని అవతల వాళ్ళకి ఏం తెలియట్లేదు, ఆ శిక్ష నుంచి ఎట్లా బయటపడాలో నీకు తెలిసింది తప్పకుండా. రైతులా వారు ఇంటరా వినరా అనేది ఎవరి ఇష్టము, సిద్ధపడాలి. ఇంకొక వాక్యం చూపిస్తాను. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దేవునికి స్తోత్రం కలుగుతా. దైవజనుడు సిద్ధపడి ఉండాలి. దేని కొరకు? ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైన. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. మనం దేవుని సన్నిధిలో కనబడితే ఏం దొరుకుతుంది మనకు చెప్పండి? మన తప్పులు దిద్దపడతాయి. అంతేనా కదా? అప్పుడప్పుడు గద్దిస్తాడు మనకు దేవుని సేవ. అంతేనా కదండి? ఎందుకు గద్దిస్తాడు? నీ మీద కోపంతో రాదు. ఎందుకు గద్దించాడు చెప్పు? నిన్ను బాగా నీ మీద ఏమండి? ఎవడు బాగుపడాలని, ఎవడు బాగుపడాలి? మనం దాన్ని మెచ్చుకోము, దాన్ని పుచ్చుకోము, నొచ్చుకుంటాం. ఏం చేద్దామని నొచ్చుకొని నీ అనవసరంగా వచ్చినా నేను గుడికి రాకుండా మర్చిపోయి అనుకుంటాం. నువ్వు రావడం వల్ల నువ్వు హెచ్చరించబడ్డావు, నువ్వు రావడం వల్ల గద్దింపబడ్డావు, నువ్వు రావడం వల్ల వాంగుపడ్డావు. దేవునికి స్తోత్రం కలుగుతాను. ఇంకోసారి మంది ఒక నూత వాయిదా ఇలా గద్దించడం వల్ల నీకు ఏమైంది? అందుకోసమే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడ్డావు అండి. దైవావేశం వల్ల కలిగిన ప్రతి వాక్యమును ఏం చేయాలా చెప్పండి? ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకు. ఏం చేయుటకు? దైవజనుడు గద్దించినప్పుడు మహాప్రసాదం అనుకోవాలి. ఏమనుకోవాలి? ఏమనుకోవాలి? అసలు నీకు ఎవడానికి బుద్ధి చెప్పేది? అరే తప్పే బాబా చెప్పినాడు ఎవరు నీకు? దర్జాగా కూసబెట్టి చెప్తాను నీకు. ఇట్లా కాదు బతికేది, ఇట్లా బతుకు, ఇట్లా కాదు బతికేది, ఇట్లా బతకాలి. ఎవరు చెప్తానంటే ఒక దైవజనుడు ఒకడే చెప్తాను. అందుకనే దేవుడు దైవజనుడు గురించి ప్రతి సత్కార్యములకు సిద్ధముగా పూర్ణంగా సిద్ధపడి ఏం చేయాలా? దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనాన్ని ఉపదేశించాలి, ఖండించాలి. ఏం చేయాలా? నేను ఖండించకపోతే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా. అంతేనా కాదు? అవసరంగా పాట పడుతున్నా, ఇష్టం వచ్చినట్టు పాడుతుంది. ఎట్లా పడుతుంది? ఇప్పుడు ఏం చేయాలి? ఏదో మాట్లాడి పాడుతుంది. బైబిల్ పడుకోవడం పక్క సప్పుడు చేయక ఏం చేసేది? సప్పుడు చేయక పోతే పోయి నాదేమన్నా పోయిందా? మన నీ జీవితంలో ఎన్నో పాట పాడలేవు, ఏ సైడ్ కొంచెం బాగాలేవుగా. అర్థమైందా? అదే కనుక నువ్వు ఓర్చుకొని నేర్చుకుంటే ఇంకా పాట పాడు. ఏం చేద్దామండి? ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు దైవజనుడు మనల్ని గద్దిస్తాడు. ఏం చేద్దాం? అప్పుడు ఏమనుకోవాలి? నేను అన్ని ఊళ్ళో చెప్తాను, ఈ ఊళ్ళో చెప్తాను. ఒకసారి ఇంటినే వాక్యానికి పోతే ఒక ఆమె కిందికి అమ్ముతాను. ఎవరు చూసి ఏదమ్మా కిందికి అమ్ముతాను అంటే, అయ్యగారు నువ్వు చెప్పే వాక్యం నా వెనక తగలాలంట. ఎవరికి తగలాలంట చెప్పండి? ఎవరు తగలాలి? నాకు తగలవద్దు. ఎవరు తగలవద్దు? నా వెనక తగలాల. దేవుని దేవుడు తగిలి నాకు బాగుపడింది. అట్నే ఉంది, ఇంకా అమ్ముతూనే ఉంది. ఇంకా ఇంకా కిందికి అమ్ముతూనే ఉంది. కానీ వెనక తగిలింది, ఆమె బాగుపడ్డది. అప్పుడప్పుడు నిన్ను ఖండించినప్పుడు ఓకే అనుకోవాలి. నా కోసం, ఎవరి కోసం? దేవునికి స్తోత్రం.
దేవుని సన్నిధిలో కనపడితే ఎంత వాక్యం ఉంది చెప్పండి. తప్పు దిద్దుతాడు. ఏం దిద్దాడా? అప్పుడప్పుడు నీ తప్పు అంటే నీ కోపం వద్దరా అన్న? వద్దరా? తప్పు అంటే ఏమవుతుంది? వస్తారా కదా? ఏం పాస్టర్ అయినా నేనే చెప్తారా ఇట్లా చెప్తారా నన్ను అంటడా ఇంత పెద్ద మొనగాన్ని అంటారా కదా? ఇంతమందిలో అంటాడా? నువ్వు అంతమందిలో చేస్తే కాదు, నువ్వు అంతమందిలో చేస్తే కానీ నిన్ను అంతమంది అంటేనే తప్పు దిద్దుడు. నీకు దైవజనుడు అందుకోసం ఆయన సన్నిధిలో కనపడ. ఎక్కడ?